హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా కొరమేన్ అయితే తీసుకొచ్చేసాడు అన్నయ్య. కొరమేన్ కర్రీ ప్రిపరేషన్ కోసం నేనైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని అలాగే పులుసు కూడా పెట్టాలి. కాకపోతే కొన్ని అయితే మంచి ఈ విధంగా ఉన్నాయి వాటినే నేనైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ హీట్ అనేది చాలా ఓవర్ హీట్లో ఉండాలి. హీట్ మనకి ఎక్కువగా ఉంటేనే పీసెస్ అనేది చాలా బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆయిల్ హీట్లో ఉండాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ ఉండాలి. మంచిగా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్లోకి మనం టర్న్ చేసేసుకోవాలి. చూడండి, పీసెస్ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వాటిని మళ్ళీ టర్న్ చేసేసుకొని చాలా బాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. కొరమేను ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నిటికంటే ఇందులో మనకి ముళ్ళులు తక్కువగా ఉంటాయని చెప్పేసి చాలా వరకు ఇదే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. అందుకోసం చూడండి, ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మొత్తం మంచిగా ఫ్రై అయిపోవాలి. మీరు కావాలనుకుంటే ఆయిల్ అయితే ఎక్కువ పోసేసుకోండి. నాకైతే ఇష్టం ఉండదు కాబట్టి నేను తక్కువగా పోస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అదే ఆయిల్లో పోపు వేసుకోవాలి. మీరు వేరే ఆయిల్ అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ కొద్దిగా తీసేసి వేసుకున్నాను. అందులోనే జీలకర్ర, కొత్తిమీర, పుదీనా వేసేసి ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా పసుపు, ఈ కొత్తిమీర మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే అల్లం వేసేస్తున్నాను. అల్లం వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వేయడం వల్ల. ఈ విధంగా వేసుకొని అల్లం వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదంతా మంచిగా ఫ్రై అయిపోవాలి. అల్లం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మసాలా ధనియాలు ఉంటాయి కదా, అది మనం నూరుతాంగా ఇంట్లో నూరుకున్నది అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అనేది మనకి తగినంతగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నా మనకు టేస్ట్ అనేది సెట్ అర్థం కాదు కాబట్టి ఆయిల్ అనేది అదిగో ఆ విధంగా ఉండాలి. మనకు కారం వేసినప్పుడు లూజ్గానే ఉండాలి. ఇలా ఉంటే పీసెస్కి బాగా పట్టి తర్వాత మనకి గట్టి పడిపోతుంది. చూడండి, పీసెస్ ఆ విధంగా వేసుకొని మొత్తం టర్న్ చేసేసుకుంటూ ఈవెన్గా మొత్తం కారం మొత్తం పట్టే విధంగా మనం పీసెస్ని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే కంప్లీట్ అయిపోయినట్టు అండి. చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.